హాయ్ అండి. సంక్రాంతి పండగ అంటేనే పతంగులు, గాలిపటాలు ఎగరేయటం పిల్లలకి అదొక సరదా. సంక్రాంతికి అందరికి పిల్లలకి సెలవులు ఇస్తారు కదా. చిన్నప్పుడు మనం కూడా అలాగే ఆడుకున్నాం. అదొక సరదా అనమాట. లేదా అంత ఎత్తు ఎగిరింది, ఇంత ఎత్తు ఎగిరింది, భలే వెళ్తుంది, ఆ మజా వేరనమాట. అది చూడండి, వాళ్ళ నానుండి ఆ పిల్లల చేత గాలిపటం ఎగరేపిస్తా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇక్కడ మనం కూడా ఎవరైనా పిల్లలకు గాలిపటాలు కొనిచ్చినప్పుడు పెద్దోళ్ళు కంపల్సరీ ఉండాలి. ఉండి వాళ్ళ చేత గాలిపటం ఎగరేపిస్తా జాగ్రత్తగా చూసుకుంటున్నారు పిల్లల చేత. గాలిపటం పైన పతంగులు ఎగరేయటానికని పిల్లలు కొనుక్కొని వెళ్ళినప్పుడు ఒక్కళ్ళని పంపించొద్దు. మరీ సిటీల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కదా, చాలా ఫ్లోర్లు ఉంటాయి. వాళ్ళేమో పైకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక వాటర్ ట్యాంకులు పైకి ఎక్కుతారు, వాళ్ళకి తెలియదు. అది ఇక్కడ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాడు సూర్య భగవానుడు. వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. చిన్న చిన్నగా వెళ్తున్నాడు. ఈ బిల్డింగ్ మీద కూడా వాళ్ళు పెద్దోళ్ళు ఉండి పిల్లల చేత గాలిపటం ఎగరేపించుకుంటున్నారు. చూడండి అది ఎట్ట ఎగురుతుందో గాలిపటం. పిల్లలకి ఏముంది, గాలిపటం ఎంత ఎత్తు ఎగిరింది ఏంది ఇదే ధ్యాస ఉంటుంది తప్ప పడిపోతున్నామా, ఈ గాలిపటం మీదే ధ్యాస తప్ప జాగ్రత్తగా ఉండాలి అని లేదు. ఈ గాలిపటాలకి ఏదో చైనా మాంజా అంటే చైనా దారమా, అదేదో గట్టిగా ఉంటుంది కావాలి తెగిపోకుండా, అది కడుతున్నారంట. వీళ్ళు చూడండి వాటర్ ట్యాంక్ మీద ఎక్కారు. బిల్డింగ్ ఎక్కి బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్ మీద ఎక్కారు. ఆ వాటర్ ట్యాంక్ మీద పిట్టగోడలు ఉండవు. వాళ్ళకేమో గాలిపటం ఎగురేసే ధ్యాస తప్ప, అది గాలిపటం కళ్ళే చూస్తూ ఉంటారు. పిట్టగోడ ఉందా, మనం దరికి వచ్చేసామా, ఇది పడిపోతాం మనం అని వాళ్ళకి దాని మీద ధ్యాస ఉండదు. గాలిపటం వైపే చూస్తూ ఉంటారు. నాది అంత ఎత్తు ఎగిరింది, ఇంత ఎత్తు ఎగిరింది, బాగా వెళ్తుంది అని చెప్పుకుంటా ఈ కబుర్లోనే ఉంటారు తప్ప అంచులకు వచ్చేస్తారు. పడిపోతే ప్రమాదాలు. అంతేకాకుండా ఈ గాలిపటాలు ఎగిరేటప్పుడు ఈ దారాలు పైన బిల్డింగుల మీద ఉన్న వేరే పిల్లల మెడలకి, ఎక్కడన్నా పైన ఇంకో బిల్డింగ్ మీద ఉంటారు కదా, ఇది ఎగురుతా సడన్గా పడిపోయిద్ది అనమాట. వాళ్ళు ఆ దారం వాళ్ళ మెడలకి తగులుకొని మెడలు కట్ అయిపోతాయి. అంతేకాకుండా రోడ్డు మీద బళ్ళు మీద వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ మెడలకి తగులుకొని మెడలు కట్ అయిపోయి ఆ దారం చైనా దారం అంటే ఆ దారం వల్ల వాళ్ళ మెడలకు తగులుకుని ఎన్నో ప్రమాదాలు టీవీలో న్యూస్ల్లో చెబితే విన్నాం కదా మనం. అందుకని ఈ పతంగులు ఎగరేసేటప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దోళ్ళు ఎవరో ఒకరు వాళ్ళకి పక్క నుండి వాళ్ళకి చెప్తా జాగ్రత్త అని చూసుకుంటూ ఉంటే మంచిదని నా అభిప్రాయం. జాగ్రత్తగా ఉంటారని ఒక చిన్న మాట చెప్దామని వీడియో చేశాను, తప్పుగా అనుకోకండి. ఇది ఒక చిన్న సలహా మాత్రమే. నా పిల్లలైనా ఎవరి పిల్లలైనా పిల్లలే కదా, ఏ పనిలో అయినా ఎక్కడైనా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక వయసు వచ్చేవరకు వాళ్ళకి ఏం తెలియదు కదా. చూడండి అట్టే వాటర్ ట్యాంక్ మీద ఎవ్వరూ లేరు, పిల్లలే ఉన్నారు. నేను ఒరే అని చెబుతానే ఉన్నాను, కానీ వాళ్ళు వినిపించుకోవట్లేదు. ఏం కాదులే ఆంటీ అని చెబుతున్నారు నాకు. మీరైతే మీ పిల్లలకైతే అలా ఇచ్చి పంపించమాకండి, జాగ్రత్తగా ఉండండి. చూసారా సూర్య భగవానుడు ఎర్రటి బెలూన్ లాగా ఆకాశం అంతా చూడండి ఎంత అందంగా ఉందో. ఎప్పుడైనా ప్రకృతి అందం అది మనం సృష్టించలేము, చేయలేము. అది భగవంతుడి సృష్టి, దాన్ని మనం కళ్ళతో చూసి ఆనందపడటమే. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. పగలంతా మనకి వెలుగునిచ్చి సర్వజీవరాశులకి అన్నిటికీ తోడుగా ఉన్నాడు కదా. ఎండలేనిది మనిషి ఉండలేడు.
జీవి ఉండలేదు, ఏ మొక్క చెట్టు ఏది అసలు జీవరాశి భూమి మీద ఏది ఉండలేదు. అలసిపోయి వాళ్ళ అమ్మ ఒడిలోకి వెళ్ళిపోతున్నాడు సేద తీరటానికి. తర్వాత మళ్ళీ చంద్రన్న వచ్చేస్తాడు కదా, ఆయన వెలుగుతో మళ్ళీ జనాలందరూ చల్లదనాన్ని మంది హాయిగా ప్రశాంతంగా నిద్రలోకి వెళ్తారు. ఇదే భగవంతుడు ఉన్నాడు అనటానికి నిదర్శనం. భగవంతుడు సృష్టి పడిపోయింది ఆ బొడ్డదాని కాలిపటం. చిన్నప్పుడు మనం కూడా ఇలా గాలిపటాలు ఎగరేసుకొని పల్లెటూరులో ఊరు బయటికి వెళ్ళి ఎగరేసుకునేవాళ్ళం. అప్పుడు మనకి బిల్డింగులు ఎక్కడో డాబాలు ఉండేవి, కానీ ఊరు బయటికి వెళ్ళి ఎగరేసుకుంటే గాలి బాగా వచ్చింది. ఊర్లో పెద్ద గాలి రాదు, ఆ గాలి వల్ల గాలి పటం బాగా ఎగిరిద్దని అలా వెళ్ళేవాళ్ళు. లేకపోతే డాబాలు ఉండేవాళ్ళకి చూసి డాబాలు ఎక్కేవాళ్ళు. ఇది చూడండి ఎట్ట ఎగురుతుందో, గడగడగడగడ అని కొట్టుకుంటుంది. చాలా ఎత్తు ఎగిరినాయి, రావట్లేదు ఫోన్లో తీద్దామంటే గాలిపటాలు. అందరికీ మళ్ళా హ్యాపీ పొంగల్, అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సెలవులు ఇచ్చారు, పిల్లల్ని పట్టుకోలేము. ఎక్కువ మంది పైన బిల్డింగుల పైనే ఉన్నారు. ఊర్లో వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు, ఊర్లో వెళ్ళని వాళ్ళు ఇలా బిల్డింగుల మీద ఉండి సరదాగా గాలిపటాలు ఎగరేసుకుంటూ పిల్లలకు తోడుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందరికీ హ్యాపీ పొంగల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.